వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక ప్రజెంట్ అయితే గుడిమల్కాపూర్ మార్కెట్ దగ్గరకు వచ్చేసిన. పండగ ఉండడంతో హెవీ టు హెవీ జామ్. ఎందుకంటే ఇక్కడనే వెజిటబుల్ మార్కెట్ ఉండడం అండ్ పూజకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా గుడిమల్కాపూర్ కేర్ ఆఫ్ అడ్రస్గా దొరుకుతుంది. హోల్సేల్ మార్కెట్ అవుడుతోటి కొంత రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. బడ్జెట్ షాపింగ్ కూడా ఇక్కడ అవుతుంటుంది అనమాట. ఇక అందుకనే ఒక్కసారి రోడ్డు పైన క్రౌడ్ చూస్తే మనకు కనిపిస్తుంది. హెవీ టు హెవీ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అని కూడా చెప్పొచ్చు. ఈ స్ట్రెచ్ అంతా కూడా అంటే మనకి పిల్లర్ దగ్గర నుంచి గుడిమల్కాపూర్ వైపు వచ్చే పిల్లర్స్ దగ్గర నుంచి చూస్తే టువర్డ్స్ మెహదీపట్నం వరకు కూడా ఇదే ట్రాఫిక్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ ట్రాఫిక్ కాస్త బ్రేక్ చేయడానికి ఈ రూట్ డైవర్షన్స్ కూడా పెట్టారు. సో ఎవరైనా షార్ట్ కట్లో ఇటు నుంచి టువర్డ్స్ శంషాబాద్ వైపు నుంచి కావచ్చు, లేదంటే టువర్డ్స్ రాజేంద్ర నగర్కి ఇట్లా వెళ్ళాలి అని ఎవరైనా మెహదీపట్నం రూట్ ఈ రూట్ ఎవరైనా చూస్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు తప్పవనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత హెవీ ట్రాఫిక్ ఈ రూట్లో మనకి ఎలా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ ప్యాక్ అయిపోయింది. ఒకవైపు ఏమో బేరసారాలు, ఇంకోవైపు ఏమో ట్రాఫిక్ ఇక్కట్లు. సో కొంతమంది ఏమో షాపింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు, కొంతమంది అయితే ఈ రూట్ నుంచి పాస్ అవుట్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది. సో ఇట్లా ఎవరే ఇచ్చినా కానీ ఎమర్జెన్సీ పర్పస్ మాత్రం ఈ రూట్ చూస్ చేసుకోకపోవడమే ఇవాళ రేపు చాలా బెటర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత హెవీ ట్రాఫిక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్ డైవర్షన్ పెట్టిన తర్వాత కూడా ఓన్లీ వన్ వే చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ మాత్రం ఎక్కడ కూడా దగ్గర పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి ఫ్లవర్ మార్కెట్ దగ్గర మనం గేట్ నుంచి చూస్తుంటే కార్లు క్యూ కట్టిన పరిస్థితి, బండి వెనుక బండి. సో ఈ క్యూ మనకు చూస్తుంటే దాదాపు ఒక 100 మీటర్స్ వరకు కూడా ఇదే క్యూ మనకు కనిపిస్తుంది. కేవలం వెహికల్కి సంబంధించిన క్యూ మాత్రమే మనం చూస్తున్నాం. ఇక ఒక్కసారి మార్కెట్లో అడుగు పెడితే అడుగు తీసి అడుగు పెట్టినంత రష్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో కొంతమంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడదాం. ట్రాఫిక్ జామ్ ఎట్లుందన్న? ఆర్డర్ ఉంది పోతాను నేను ఇప్పుడు ఏం మాట్లాడాను. బేగంపేట వచ్చిన ఇక్కడికి బాగానే ఉంది. చాలా బస్ స్టాండ్ కానీ బస్సు వేగా ఉంది. ఇంత లేకుండే పండుగ ఉన్నది కాదు, అన్ని పూలు వస్తాయి కాదు. ఇక దాని ట్రాఫిక్ జామ్ మరీ ఇవే అవుతుంది. అయిపోయింది అవే షాపింగ్ అయిపోయింది. ఎంత టైం పట్టింది ఆడ నుంచి లోపలికి పోనీకి? మీకు గంట టైం పట్టింది కిలోమీటర్ రావడానికి. అవును. సో ఇదనమాట, కేవలం ట్రాఫిక్లోనే అర్ధగంట నుంచి గంట పట్టిందంట. అది మెయిన్ రోడ్ నుంచి గేట్ వరకు పోనీకి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో మార్నింగ్ నుంచి కూడా ఇదే ట్రాఫిక్ జామ్ అనేది మనకి మార్కెట్ దగ్గర కనిపిస్తుంది. సో షాపింగ్ చేసి వచ్చే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ట్రాఫిక్ జామ్స్ ఎట్లున్నాయి? సో ట్రాఫిక్ జామ్ ఎట్లుందన్న? ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అంబర్పేట నుంచి వచ్చాం. సో ఈ స్ట్రెచ్ అంటే అటువైపు మెహదీపట్నం వయా వచ్చారా, ఇటు నుంచి వచ్చారా మీరు? ఇక్కడ మెహదీపట్నం, గుడిమల్కాపూర్, ఇక్కడ మెహదీపట్నం నుంచి వచ్చాం. సో అక్కడ నుంచి మార్కెట్ లోపలికి పోవాలి అని అంటే ఎంత టైం పట్టింది మీకు? 1 అవర్ పట్టింది. 1.5 అవర్ పట్టింది. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ హెవీ ఉంది. లోపల ఎట్లా ఉంది రష్? లోపల కూడా బాగా చాలా ఉంది పబ్లిక్. పండగ రెగ్యులర్ ఇంత ఏముండదు. సో మొత్తానికి షాపింగ్ కంప్లీట్ చేసినాడు. కంప్లీట్. ఎంత టైం పట్టింది షాపింగ్? 2 అవర్స్ పట్టింది. వాళ్ళు షాపింగ్కి 2 అవర్స్, దగ్గర 4 గంటలు అయింది నేను వచ్చి. చాలా హెవీ. సో ఇట్లా హెవీ ట్రాఫిక్ జామ్ అయితే గుడిమల్కాపూర్ ఏరియాలో చూస్తున్నాం. అందుకనే గుడిమల్కాపూర్ షాపింగ్కి రావాలి అంటే ప్రశాంతంగా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. కాకపోతే ఎమర్జెన్సీగా వెళ్ళాలి, ఇది ఒక షార్ట్ కట్ రూట్ అని ఎవరైనా చూస్ చేసుకుంటే మాత్రం వాళ్ళు ఆ ఆలోచన తీసి కొద్దిసేపటి వరకు, లేదంటే ఈ రోజు రేపు వరకు పక్కన పెడుతుందే ఉత్తమం. ఎందుకంటే ఎమర్జెన్సీస్లో ఈ రూట్ ట్రావెల్ చేయకపోవడం అనేది ది బెస్ట్ సజెషన్ అనమాట. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ కనిపిస్తుంది. షాపింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇటు గుడిమల్కాపూర్ మార్కెట్లో పూల కోసం మాత్రమే కాదు, పూజా సామాగ్రి కావచ్చు, గణపతి విగ్రహాలు కావచ్చు, ఇక దొరకని వస్తువు పూజకు సంబంధించింది ఏది ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి సంబంధించి షాప్స్ కూడా ఇక్కడ ఉండడంతో, దట్టు హోల్సేల్ షాప్స్ కూడా కొన్ని ఉండడంతో హెవీ రష్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఎమర్జెన్సీస్ ఈ రూట్ని ఎగ్జిట్ చేసి అవసరం గురించి, షాపింగ్ గురించి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు. సో ఇది గుడిమల్కాపూర్ ట్రాఫిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ऑफिस आता ना थोड़ा गिराक रहता है, तो कैसा कारोबार करना नहीं करना।